నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోట్లు మూలగట్లేదు వెనకాల, ఆస్తులు మూలగట్లేదు వెనకాల కాబట్టి చెప్తున్నా, దయచేసి దయచేసి అందరికీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎలక్షన్ కమిషన్ ఎంత సీరియస్గా ఉందో మీ అందరూ చూస్తున్నారు. డీజీపీలు, ఐజీలు వాళ్ళు ఎంత పెద్ద పెద్ద అధికారులు ఎంత ఈజీగా తీసి పక్కన పెడుతున్నారు. అలాంటిది సామాన్యులు మనం చాలా 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 తక్కువ వాళ్ళ దృష్టిలో. కాబట్టి ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు, పోలింగ్ రోజు చిన్న విషయం, చాలా చిన్న విషయం జరిగితే చాలు, అయిపోయినట్టే మీ జీవితం. చదువుకునేవాడికి లైఫ్ స్పాయిల్, జాబులకు వెళ్ళాలనుకునేవాడు లైఫ్ స్పాయిల్, ఊళ్ళో ఎక్కడెక్కడ కూలి పనులు నాలుగు పనులు చేసుకుంటూ బతకాలి. ఆ కూలి పనులు నాలుగు పనులు కూడా పోతాయి. ఎందుకో తెలుసా? వాయిదాలు తిరుగుతూ ఉంటారు, అప్పుడు పోతాయి. రిమాండ్కి పెడతారు, అప్పుడు పోతాయి. ఇంట్లో మనోవేదన, తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి, ఇవన్నీ అవసరమా? అవసరం కాదు కదా. ఒక్కరోజు రాజ్యాంగం మీకు కల్పించిన ఒక్క అధికారం ఓటు, అది వెళ్ళడం, ఏమంటారు, ప్రశాంత వాతావరణంలో మీరు ఓటు వేయడం, రావడం, మీరు చేయాల్సిన పని ఇదే. మీకు అంత అభిమానం ఉంటే మీ అభిమాన నాయకుడికి వెళ్ళడం, ఓటు వేయడం, రావడం, ఆ విధంగా చూపించాలి మీ అభిమానం. అంతేగాని చొక్కా జింపేసుకుని గుడ్డలిప్పదీసి రోడ్డు మీద తందనాలు ఆడతానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకోను. ముందుగానే నేను వచ్చి ఇన్నిసార్లు మీటింగ్ పెట్టడానికి కారణం, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసినా కానీ, ఏదైనా గొడవలో కనిపించినా కానీ చెప్తున్నా, చిటికేసి చెప్తున్నా, ఎవరు ఏ దేవుడు వచ్చి ఆపినా కానీ నేను కాపాడను, వదలను చెప్తున్నా. ఎవ్వరు వచ్చినా కానీ నేను ఆపను. అది నేను నా ఉద్యోగాన్ని కూడా కేర్ చేయను. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంత ఇంపార్టెంట్, అది ఆలోచించండి. ఎందుకు